శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. విషయము పూజ. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. విషయము పూజ. కురుల్ పితరుల గురించి, దేవతల గురించి చెబుతుంది. ఇప్పుడు నేను రెండవ విషయాన్ని తీసుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో భగవంతుడి ఆరాధన తప్పకుండా జరగాలి. మంచి స్థితిమంతులు విపులంగా పూజలను చేయాలి. అంత శక్తి లేని వారు క్లుప్తంగా అయినా పూజలను చేయాలి. 10 నిమిషాలైనా చాలు. పనికి అనగా ఉద్యోగాలకు వెళ్ళేవారు కూడా కొద్దిగా అయినా పూజను చేయాలి. పూజకు సంకేతమైన ఘంటానాదం అన్ని ఇళ్లలోనూ వినరావాలి. ఈశ్వరుడు, పరమేశ్వరి, విష్ణువు, వినాయకుడు, సూర్యుడు వారి విగ్రహాలతో ఆరాధింపబడాలి. దీన్ని పంచాయతన పూజ అని అంటారు. శరీరాంగాలతో ఉన్న ప్రతిమల బదులు దేవతలకు ఇంకా ప్రకృతిలో దొరికే దివ్యమైన వస్తువులతో ఆవాహనం చేసి ఆరాధించే సంప్రదాయం కూడా ఉన్నది. వీటిలో పరమేశ్వరుడికి నర్మదా నదిలోని ఓంకార కుండంలో దొరికే బాణలింగం సరైనది. జగజ్జనయిత్రి రూపంగా భావించే స్వర్ణముఖి శిల ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణముఖి నదిలో లభిస్తుంది. అది మధ్యలో బంగారు గీత ఉన్న రాయి. నేపాల్లోని గండకీ నదిలో లభించే సాలగ్రామం విష్ణుమూర్తికి ప్రతీక. సూర్యుడికి అనుకూలమైనది స్ఫటికం. తంజావూరు దగ్గర వల్లం అనే చోట లభిస్తుంది. గంగా నదిలో కలిసే శోణభద్రా నదిలో దొరికే సోనభద్ర అనే రాయి వినాయకుడికి సరిపడుతుంది. ఈ బండరాళ్లను తెచ్చి ఒక చోట పెడితే అది దేశం మొత్తాన్ని ఏకం చేసినట్టే. ఈ 5 పదార్థాల్లో వేటికి కన్ను, ముక్కు, చెవులు ఉండవు. అందువల్ల సందులలో మురికి చేరదు. వాటికి అభిషేకం చేయడానికి, తుడవటానికి ఎక్కువ సమయము పట్టదు. అవి చిన్న చిన్న రాళ్ళు. అన్నింటినీ కలిపి ఒక్క చోట పెట్టినా ఎక్కువ చోటును ఆక్రమించవు. పెద్ద పూజా మండపము అక్కర్లేదు. వాటిని చిన్న లోహపు పెట్టెలో పెట్టుకోవచ్చు. దేవతను ఆహ్వానించి కాసిన ఉద్ధరణలతో స్నానం చేయించి, చందనం పూసి, కుంకుమ బొట్టు పెట్టి, అక్షతలు వేసి, అర్చన చేసి నైవేద్యం పెట్టటమే. మన నివాసం నుండి వేరొక చోటుకు పోయినా పూజను ఈ విధంగా 10 నిమిషాలలో ముగించుకోవటంలో ఏ ఇబ్బంది ఉండదు. అర్చన చేసుకోవటానికి వేరొక చోట పూలు దొరుకుతాయో లేదో అని భయం అక్కర్లేదు. ఎండిన బిల్వాలు, తులసి ఆకులను పెట్టుకొని శివుడి పూజకు, విష్ణు పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇతర దేవతలకు అక్షతలతో అర్చన చేసుకోవచ్చు. ఇతర చోట్ల శుభ్రమైన అన్నం నైవేద్యానికి లభిస్తుందో లేదో అని బెంగపడనక్కర్లేదు. ఎండు ద్రాక్షలను పెట్టుకొని వాటిని నివేదించవచ్చు. 5 మూర్తులు, తులసి, బిల్వదళాలు, ఎండద్రాక్షి, అక్షింతలు ఇవన్నింటినీ కలిపి ఒక చిన్న లోహపు పెట్టెలో అనుకూలంగా పెట్టుకోవచ్చు. ఈ మూర్తులకు చేసే పూజ పంచాయతన పూజ. అనాదిగా మనకు అంది వచ్చిన ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించి దానికి ఒక కొత్త కళను సంతరించిన వారు ఆదిశంకర భగవత్పాదులు. వీటితో పాటు ఆయన కుమారస్వామి కూడా ఆరాధనా పద్ధతిని ఏర్పరిచి షణ్మత స్థాపకుడుగా అయినాడు. అందుకని ఈ 5 మూర్తులతో పాటు మీరు సుబ్రహ్మణ్యుని వేల్ అనగా సుబ్రహ్మణ్యుడి ఆయుధము, శక్తి అని కూడా పిలుస్తారు. ఆయుధాన్ని కూడా పెట్టుకొని కుమారస్వామిని ఆరాధించుకోవచ్చు. పూజను చేసుకునేందుకు ఎక్కువ కష్టపడనక్కర్లేదు. మనసుంటే అందరూ జనులు ఎక్కడున్నా హాయిగా సులువుగా పూజలు చేసుకోవచ్చు అని స్పష్టం చేయటానికి ఇదంతా చెప్పాను. కానీ ఇంట్లో పూజ చేసే వేళ భగవంతుడికి మాత్రం ఆహారంతో మహానివేదనం పెట్టాలి. భగవంతుడు మన ఆనందం కోసం విశ్వాన్నంతా ఇచ్చాడు. మన ఉపభోగం కోసం ఎన్నో రకరకాల వస్తువులను సృష్టించాడు. వాటిని ఉపభోగించటానికి ఇంద్రియాలని ఇచ్చాడు. అందువల్ల మనం ఆనందించేది ప్రతీదీ మొదట ఆయనకు అర్పించాలి. నిజంగానే ఆయనకు ఆహారాన్ని ఇచ్చేస్తున్నామా ఏమిటి? ప్రశ్న. ఆయనకు చూపించి మనమే కదా తింటున్నాము? ప్రశ్న. కొందరు వెటకారంగా
నైవేద్యంగా పెట్టిన ఆహారం భగవంతుడు ఎక్కడైనా తింటున్నాడా అని అడుగుతారు. నైవేద్యం అంటే అసలు దేవుడిని ఆహారాన్ని పెట్టి తినేలా చేయటం కాదు అర్థం. ఆయనకి ఏది తినే అవసరమే ఉండదు. ఈ పూజ అంతా మన చిత్తాన్ని, తలపులను శుద్ధి చేసుకోవటానికే. అసలు ఆయనకు ఒరిగేది ఏమీ ఉండదు. మనం నైవేద్యం అని అంటే నేను నీకు అర్పిస్తున్నాను అనే కానీ నీకు తినిపిస్తున్నాను అని కాదు. భగవాన్, దయతో నీవు ఈ వేళకు నాకు దీన్ని తినేందుకు ఇచ్చావు అని చెప్పటం. ఆయన తలపులతోనే మనం అన్నాన్ని స్వీకరించాలి. ఆయన దయతో కాకపోతే అన్నం ఎక్కడి నుండి వస్తుంది? ప్రశ్న. విజ్ఞాన శాస్త్రవేత్త బియ్యం గురించి పరిశోధించి పుస్తకాలను వ్రాయగలడు, కానీ ఒక్క బియ్యపు గింజను తయారు చేయగలడా? ప్రశ్న. కృత్రిమ బియ్యాన్ని అనగా సింథటిక్ చేయాలన్నా దానికి కావలసిన ఖనిజాల భగవంతుని సృష్టి నుండే రావాలి కదా? ప్రశ్న. అందువల్ల మనిషి చేసిన దానిగా అనిపించేది ఏదైనా చివర గమనిస్తే భగవంతునిచే చేయబడిందే అయి ఉంటుంది. పరమేశ్వరుడికి చూపించకుండా మనం ఏది తిన్నది దొంగతనం అవుతుంది. మనం దొంగలం అన్నట్టు అవుతుంది. అంతటా ఉండేవాడు ఎవడో వాడు మనం కోరిన చోట కూడా ఉండగలడు. మనం గ్రహింపుకు అందగలిగేలా కూడా ఉంటాడు. రాతిలో, మట్టిలో, రాగిలో ఎక్కడైనాను ఆరాధించిన ఆయన తప్పక వస్తాడు. అంతటి దయ, కరుణ ఆయనకు ఉన్నాయి. అవి లేని పక్షంలో మనకు ఆ భగవంతుడు అక్కర్లేదు. ప్రతి ఇంట పూజ జరగాలి. మనం మన కోసం వాడుకుంటున్న ప్రతిదీ ఆయన ఇచ్చినదేనని ఆయనకు నివేదించాలి. ఈ విధంగా అభ్యాసం చేస్తే కాలక్రమేణా మనం వికాసాన్ని పొంది ఆయనకు పెట్టకుండా దేనిని వాడుకోరాదు అనే పరిపక్వ భావం పొందుతాము. మనం ఉత్తములుగా అవుతాము. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. 7483229249